శ్రీ సద్గురు నమః. చెప్పప్ప. ఓం శ్రీ పూర్ణానంద పుల్లయార్య మహాప్రభుకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యో. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణ ప్రత్యగర్తో బ్రహ్మైవాగమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిలయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ శాంతిపమీశ్వరం కృష్ణార్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావదాత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమనాయోగి సద్గురుం నిరంజన వెంకటార్య తిరువేంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శ్రీ శివరామాఖ్య దీక్షితం కంబాళూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినక శ్రీలుకాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీత మనిషం కేవలాత్మోపదేశిక శ్రీ వేమల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజామి. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య మహాప్రభువుకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుస్వామి అందరికి. జై గురు అందరికి జై. అందరికి జై గురు. వెంకటదాసు పోస్ట్ నిన్ను పెట్టాము, చూస్తుంది. జై గురు. తర్వాత నిన్న 15 లోక కళలు, ఆ 15 లోక కళలనేటి బహిర్ముఖంగా ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ తనకంటే అన్యంగా ఉన్న లోకాన్ని నానా విధాలుగా, అనేకత్వంగా, అనేక విధాలుగా మనకు తోపింపజేస్తూ ఉన్నాడు. తోపింపజేసేటువంటి కళలన్నీ పోయి నిష్కళ అనే 16వ కళ ఉన్నదో అప్పుడు బహిర్ముఖాన్ని విరమించి, ఆ పరమాత్మ బహిర్ముఖాన్ని విరమించి అంతర్ముఖుడై స్వప్రకాశ రూపమై ఉన్నాడు. స్వప్రకాశం అయితే ఉంది, బహిర్ప్రకాశం లేదంతే. అంతర్ప్రకాశం ఉంది. ప్రత్యేగాత్మ రూపమై ఉంటున్నాడు. కాబట్టి జీవుడు ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ 3 అవస్థల యొక్క అనుభవంలో ఉన్నటువంటి బాహ్య కళగా లేకుండా అంతర్ప్రకాశంగా ఉంటున్నాడు. కానీ బాహ్య ప్రకాశం ఎప్పుడైతే విరమణ అయ్యిందో బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. అంటే ప్రపంచం మాయమవగానే ప్రపంచం అనే ఆవరణ తొలగిపోతుంది. కాబట్టి ఆవరణ తొలగగానే బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది. తాను బ్రహ్మస్థితిలో బ్రహ్మానుభవంగా ఉంటాడు అనేది
ఆ చిన్న పేరు నిన్న చదువుకున్నాం. ఇప్పుడు అంటే ఆవరణ తొలగడము అనే కీ ఉంది అక్కడ. ఆ కీ ఏందంటే ఆ తాళం చెవి ఏందంటే దానికి ఆవరణ తొలగడం అనేది ముఖ్యమైనటువంటి ఆ తాళానికి ఉన్నటువంటి తాళం చెవి. అంతే తప్ప బ్రహ్మానుభవం వచ్చేదే, అది బ్రహ్మానుభవం వచ్చేది ఆవరణ పోగానే ఉన్నది ఏదైతే ఉందో అదే ఉంది. అది నీవు అదే అయి ఉన్నావు, ఇంకా వేరుగా అన్యముగా లేవు. ఆవరణ తొలగడం అనేదే కీ. అద్వైత సిద్ధాంతంలో కనబడేది ఏముంది, కొత్తగా వచ్చేది ఏముంది? అద్వైతంలో కనబడేది ఏంది ప్రత్యేకంగా, కొత్తగా వచ్చేది ఏముంది? ఆ ఉన్నదేదో అంటే అదే గురుకీలు. ఆ, గురుకీలు గురుకీలు. ఆ ఉన్నది గురుకీలు ఏంది? పదార్థాల్లో వస్తుంది. అద్వైత సిద్ధాంతంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈడ వివరించినటువన్నీ కూడా ఇట్లా వివరించుకుంటూనే కందార్థాలకు కూడా కందార్థం చెప్పుకుంటూ కందార్థం యొక్క అంతరార్థాన్ని చెప్పుకుంటూ ఒక్కో కందార్థంలో 5 పేజీల్లో 4 పేజీలు 3 పేజీలు కూడా రాశారు ఈయన విద్యాసాగర్ రావు. కొన్ని దాంట్లకే రాశారు కానీ చాలా వివరణాత్మకంగా ఇట్లా ఈ విషయాన్ని వివరించుకుంటూ మళ్ళీ దాంట్లో అర్థాన్ని పొందింపజేశాడు ఓ చోట. అది వేరేగా ఉంది, అది కూడా మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం ఇవి అయిపోయిన తర్వాత. అయితే కనబడేది అద్వైత సిద్ధాంతంలో కనబడేది ఏముంది, కొత్తగా వచ్చేది ఏముంది? ఆ ఉన్నది ఏదో ఉన్నది ఎట్లున్నదో అట్లున్నది. ఈ మిగతావన్నీ మళ్ళీ జరిగినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో మార్పు చేర్పులన్నీ కూడా బయట తాను తాదాత్మ్యం చెంది బాహ్య కళలతో అన్నిటినీ చూసినప్పుడే అవి ఉన్నాయి. ఆ కనపడేటివన్నీ తొలగిపోతే, ఆవరణ తొలగిపోతే ఆ ఉన్నది ఏదో ఉన్నది, అది నీవే అయి ఉన్నావు, అది నీవే అయి ఉన్నావు. అది స్వానుభవం. అనుభూతి ఒకటి ఉన్నది కదా, అనుభూతి అనేది ఒకటి ఉంది కదా, అనుభూతి చెందుతున్నావు కదా. ఆ అపరోక్ష అనుభూతి ఒకటి ఉన్నది కదా, పరోక్షంగా ఉన్నదాన్ని అపరోక్షం కావాలి కదా. అది ఆ అన్యం పోవడమే పరోక్షం పోవడం. ఆ నీకు అన్యంగా తోస్తున్నదంతా పోవడమే ఆ పరోక్షం అనేది పోయి ఏదైతే స్వతసిద్ధంగా ఉన్నదో అది నువ్వే తెలియడమే అపరోక్షం చెందడం. పరోక్షం పోతే అనన్యం, అంటే అన్యం లేదు, ఇంకా అనన్యమైనదే అపరోక్షం. అనన్యమైనది అంటే అన్యమైనది లేకుండా ఏకంగా ఒక్కటే ఉన్నదే అపరోక్షం. అపరోక్షం అనేటువంటి జ్ఞానమే స్వయం ప్రభ. ఆ అపరోక్షం అనేది స్వయం ప్రభ. ఇందాక చెప్పారు కదా, బాహ్య కళలన్నీ బాహ్యంగా కనపడుతున్నటువంటి బాహ్య ప్రకాశం లేకుండా పోతే, బాహ్య కళలు కనపడకుండా పోతే కేవలం అంతఃప్రకాశము అంతర ప్రకాశంతో బాహ్యంది కనపడకుండా అంతర్ముఖంగా ఉన్నటువంటిది మాత్రమే తనకు తోస్తే ఆ భావన అనేది స్వయం ప్రభ, స్వయం ప్రకాశంగా ఉన్నటువంటిది, బాహ్య ప్రకాశం లేదు. ఆ అపరోక్షం అనేటువంటి జ్ఞానమే స్వయం ప్రభ, స్వప్రకాశం. ఇది తుర్యంలో తుర్యం. తుర్య స్థితిలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచానుభవమైనటువంటి అంతవరకు కనపడినటువంటి మూడవస్థలకి మీరినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దాంట్లో మళ్ళీ ప్రకాశం బాహ్య ప్రకాశంగా లేకుండా అంతర్ప్రకాశంగా ఉన్నటువంటి స్వయం ప్రభలో ఉంటూ ఆ అంతర్ప్రకాశం చేత తానైనటువంటి పరోక్షంగా ఉన్నదాన్ని అపరోక్షం చెందడమే, ఆ భావన చెందడమే తుర్యంలో తుర్యం. అలోక కళ కంటే అలోక కళ అంటే తుర్యంలో తుర్యం. అలోక కళ అంటే తుర్యంలో తుర్యం. అంటే తుర్యంలో తుర్యము ప్రత్యేగాత్మ అయ్యాడు. తుర్యంలో తుర్యం అంటే ప్రత్యేగాత్మ అయ్యాడు. అక్కడ ప్రకాశం ఎందుకు లేదు? ప్రకాశం ఉన్నది కానీ, ఆ ప్రకాశం అనేది ఉంది కానీ ఆ బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచం మీద అనే ఆవరణ తొలగిపోయింది కాబట్టి ఆ ప్రకాశం ఎక్కడ లేదు, బయట లేదు. కానీ ఆ ప్రకాశం తానే అయి ఉన్నాడు, ఆ ప్రకాశమే తానై ఉన్నాడు. ఆ ఏదైతే అంతర్ప్రకాశం ఉందో అది తానే అయి ఉన్నాడు.
తుర్యంలో తుర్యం అంటే సాధకునికి ఒక అనుభవ రూపంలో లేదు. ఆ తుర్యంలో తుర్యం అనేది సాధకునికి మిగతా వాటిలాగా అనుభవ రూపంలో చెప్పేది అనుభవ రూపంలో లేదు. అది అపరోక్షానుభూతి రూపంలో ఉంది. తుర్యం అంటేనేమో తుర్యానుభవం ఉంటుంది. తుర్యంలో ఉన్నప్పుడేమో తుర్యానుభవం ఉంది. తుర్యానుభవం అంటే ఆ మూడవస్థల్లోని విషయాన్ని తుర్యములో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఆ మూడింటిని తెలియబడుతున్నటువంటి స్థితిలో ఉన్నాడు. తుర్యాతీతమేమో తుర్యంలో తుర్యానుభవం ఉంది, ఆనందము ఉంది. తటస్థ లక్షణం కదా. తుర్యంలో తుర్యం అంటే తుర్యాతీతమే. తుర్యంలో మళ్ళీ తుర్యం అంటే ఆ మూడవస్థల్ని గమనించే స్థితిని లేకుండా, బాహ్య కళలు లేకుండా అంతర్ముఖంగా గురువాక్యం ప్రకారం ఎవరైతే ఆ తుర్యాతీతానుభవాన్ని పొందుతారో, ఆ పొందినటువంటి ఆ తుర్యముగా ఉండి తాను ప్రత్యేగాత్మగా ఉండి గుర్తించినది కూడా లేనటువంటి స్థితిలో వెళ్తారో, ఈ గమనించిన సర్వము లేదు, ఈ తుర్యంగా భావించిన వాడు లేడు, ఈ అంతఃప్రకాశంగా ఉన్నటువంటి తనను తాను బ్రహ్మానుభవ స్థితిలో పొందిన వాడు కూడా లేనటువంటి, ఏ అనుభవాలు లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వతసిద్ధంగా ఏ విధంగా ఉందో ఆ స్థితిలోకి పోయినప్పుడు ఈ ఎరుక తుర్యమనే ప్రకాశించబడినటువంటి తాను బ్రహ్మానుభవం పొందినటువంటి ఎరుక కూడా లేదు. అది కూడా లేనటువంటి స్థితి. ఎవరో శబ్దం చేసి ఎవరైనా చెప్పేకున్నారా? పార్సారథి మీట్ చేయప్ప. తుర్యములో తుర్యం అంటే సాధకునికి ఒక అనుభవ రూపంలో లేదు, అది అపరోక్షానుభూతి రూపంలో ఉంది. తుర్యం అంటేనేమో తుర్యానుభవం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది, తటస్థ లక్షణం కదా. తుర్యంలో తుర్యం అంటే తుర్యాతీతమే. తుర్యాతీతంలో ఆనందగణం అది. అప్పుడు తుర్యాతీతంలో ఆనందగణం అది. అప్పుడు వేరుగా లేవు, ఒక్కటిగా ఘనీభవమైనటువంటి ప్రకాశం ఏదైతే చెప్పారో ప్రకాశగణంగా ప్రకాశ స్వరూపంగా సమిష్టిగా ఉంది ఇక్కడ. ఇక తుర్యాతీతం ప్రకాశగణంగాను ప్రకాశ స్వరూపంగా జ్ఞానస్వరూపంగా ప్రజ్ఞానగణంగా ఉంది. అందుకని ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. తుర్యములో తుర్యం అంటే సాధకుడి ఒక అనుభవ రూపంలో లేదు, ఇంకా అనుభవ రూపంలో లేనప్పుడు కింద లైన్ లో మళ్ళా తుర్యాతీతంలో ఆనందఘనము మళ్ళా ఆడ తాను లేనప్పుడు ఇంకా ఆనందఘనం అనుభవించేది ఉంటుందా అని అనుభవించేది లేదు, ఇంకా అనుభవించే స్థితిలో లేదు. ఆనంద ఘనము అంటే ఆనందం అంటే గడ్డగట్టబడినటువంటి అంతకుముందు ఎక్కడైతే వ్యక్తమైందో, ఎక్కడి నుంచి అయితే సగుణ బ్రహ్మగా రావడం జరిగిందో అది రాకముందు ఘనంగా ఉంది కదా. వ్యాప్తం అనేది లేదు కదా. వ్యాప్తం అనేది కదలిక జరిగినప్పుడు, కదలిక లేని స్థితి. ఘనంగా ఉంది అంటే అది కదలిక లేని స్థితి ఉంది, అది తెలియబడే స్థితి కానీ వ్యాప్తం చెందే స్థితి కానీ లేని ఘన స్థితిలో ఘనీభవించే స్థితిలో ఉంది. ప్రకాశ రూపము ప్రకాశగణము జ్ఞానస్వరూపం ప్రజ్ఞానగణం. అందుకని అది పొందిస్తుంది అని అనకూడదు అని అన్నాడు. మళ్ళీ పొందిస్తుంది అనకూడదు. అయితే ఆ పొందటం అనేది ఏదైనా ఉంటే దానికి హేతు అనేది అలోక కళ. దానికి హేతు ఏంది అంటే అలోక కళ. ఆ ప్రపంచం తోచకుండా ఉండుట అనే అలోక కళ నిన్ను అంతర్ముఖంలో ఉంచడానికి కారణం. ప్రపంచం తోచకుండా ఉండుట అనేది నిన్ను అంతర్ముఖంలో ఉంచడానికి కారణం. అట్టి కారణం చేత అది పొందిస్తుంది అని ఇక్కడ అన్నారు. అంతేగాని అది పొందించదు. ఆవరణ తొలుగుతుంది అంతే. ఆవరణ తొలగిపోతే అది నువ్వే అయి ఉన్నావు అని నువ్వు తెలుసుకోవడం. అంటే ఒక్కటే అన్యముగా ప్రపంచంగా తోచినటువంటిది, అంతర్ముఖంగా తోచినటువంటిది ఘనీభవించినటువంటి జ్ఞాన స్వరూప స్థితిలో ఇక లేదేది. అలోక కళలో ఆవరణ, అలోక కళలో కూడా ఉన్నటువంటి ఆవరణ కూడా తొలుగుతుంది. అలోక కళలో తెలియబడుతున్నటువంటిది ఆవరణ అనేది తెలియబడుతోంది కదా. ఈ మూడవస్థలకు మీరున్నటువంటి ఆ అలోక కళలో కూడా ఆవరణ తొలుగుతుంది. ఆవరణ తొలగితే నీవు ప్రత్యేగాత్మగా స్వతసిద్ధమై ఉంటావు. ప్రత్యేగాత్మగా స్వతసిద్ధమై ఉంటావు, తనకు తానే అయి ఉంటావు.
ఇక్కడ తుర్యాతుర్యములకు శరీరం అదో భాగమున సంచారం ఉన్నప్పటికీ తుర్యాతుర్యములకు తుర్యము తుర్యా తుర్యము కానప్పుడు తుర్యాతుర్యములకు తుర్యములో తుర్యము కానప్పుడు తుర్యాతుర్యములకు శరీరము అదో భాగమున సంచారం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ఊర్ధ్వమున అమల జ్ఞానములోని తుర్యాతుర్యములు ఎరుగవలను. ఎల్లప్పుడూ ఈ మలినము చెందకుండా ఉన్నటువంటి జ్ఞానం అమల జ్ఞానము అన్నాడు జ్ఞానాన్ని ఇక్కడ. అంటే అప్పుడు ఇంకా మిగతా దానిలతో తాజాత్వం చెందినటువంటి మలినంగా అన్నటువంటి ప్రపంచానుభూతి కానీ ఇతరత్ర ఏదీ లేనటువంటి ఎల్లప్పుడూ ఊర్ధ్వమున అమల జ్ఞానములోని తుర్యాతుర్యములు నెరుంగవలను. ఈ తుర్యాతుర్యం అనేటువంటి పరబ్రహ్మ స్వరూపము బిందు స్వరూపం. ఆ తుర్యాతుర్యం అనేటువంటి పరబ్రహ్మ స్వరూపం బిందు స్వరూపంలో ఉంది. నిజానికి బిందువు కూడా కాని స్వరూపం. నిజానికి విచారిస్తే బిందువు కూడా కానిటువంటి స్వరూపం. నాద స్వరూపం అయితేనేమో ప్రణవం శబ్ద రూపంలో అవ్యక్తంగా ఉంది. అక్కడ బయటికి వ్యక్తమైతేనేమో శబ్దం రాకుండా ఓంకారంగా రూపొందక ముందున్నటువంటి శబ్ద రూపమేమో ప్రణవం. అలోక కళ నాదము కూడా కానటువంటి స్వరూపం. ఆ అలోక కళ అనేది నాదం కూడా కానటువంటి స్వరూపం. అలోక కళలో కళలు పోయినాయి. అలోక కళలో అంతకుముందు తోచినటువంటి బాహ్య ప్రకాశం అనేది పోయింది. ఆ 15 కళలుగా కనపడినటువంటివన్నీ పోయినాయి. పోతే బిందు రూపంగా ఉన్నటువంటి చైతన్యం వ్యాపించి అనేక కళలుగా ప్రకృతిని విస్తరింపజేసినటువంటి సర్వాధారమైనటువంటిది ఆ పరమాత్మ ప్రకాశం. అంతకుముందు కనపడటానికి కారణమైనటువంటిది ఏదంటే పరమాత్మ ప్రకాశం చేత మళ్ళీ పంచభూతాత్మకంగా ఉన్న దాంట్లో సూర్యప్రకాశం చేత బయట కనపడుతున్నవన్నీ కూడాను 16 కళలుగా అయిపోయి అమావాస్య నాడు ఏ కళ లేని నిష్కళ తోచింది. అంటే ఆ నిష్కళగా ఉన్నటువంటిది ఆ అలోక కళలు లోకంలో ఉండే కళలన్నీ పోయినాయి కాబట్టి ఆ కళ ఏమైంది? చీకటిగా ఉన్న కళ అలోక కళ అయింది. లోకం కనపడకుండా ఉండేటువంటి కళ. బిందు రూపంగా ఉన్నటువంటి చైతన్యము వ్యాపించి అనేక ప్రకృతి కళలుగా ప్రకృతిని విస్తరింపజేసినటువంటి అంతకుముందు ఏమైంది? బిందు రూపంలో ఉండే చైతన్యం వ్యాపించి అనేక కళలుగా ప్రకృతి కళలుగా ప్రకృతిని విస్తరింపజేసినటువంటి సర్వాధారమైనటువంటిది. ఆ సర్వానికి ఆధారమైనటువంటిది ఈ పరమాత్మ ప్రకాశం. అలా వ్యాపించడం మానేస్తే ఏమైంది? ఆ వ్యాపించడం అనేది మానేస్తే ఏమైందంటే మళ్ళీ బిందు రూపం అయింది అని అంటున్నాం. బిందు రూపం ద్వారా ప్రపంచం వస్తోంది కాబట్టి ప్రపంచం పోయి తిరిగి అలోక కళలో బిందు రూపం అయింది. బిందు రూపంలో నుంచినే లోక కళ మళ్ళా ప్రపంచం వచ్చింది. మళ్ళా ప్రపంచం పోయి తిరిగి అలోక కళలో మళ్ళా బిందు రూపం అయింది అంటున్నాం. ఇది ఈ మహత్తు రూపం. మళ్ళీ బిందు రూపం కావడం అంటే ఈ మహత్తు రూపం. ఈ ఓం బిందువు అనేదే ఆధారం. ఈ ఓం అనే బిందువే ఆధారం. మూలము కారణము. అది మూలం ప్రపంచోత్పత్తికి మూలము కారణము అక్కడి నుంచినే వచ్చింది కాబట్టి బిందు రూపంలో ఉన్నటువంటి ప్రణవనాదంగా ఉన్నటువంటి వ్యక్తం కాకముందు ప్రణవంగా ఉంది. ఓం అనే బిందువుతో కూడి వ్యక్తమైన తర్వాత అదే కారణంగా ఉండి సర్వజగత్తుకు అదే ఆధారంగా అయింది, మూలము అయింది. కారణం ఎప్పుడైతే ఈ జగత్తు మిథ్యో ఈ కారణంగా కూడా అదేంది. ఎప్పుడైతే ఈ జగత్తు మిథ్యో మిథ్యాశక్తికి ఆధారమైన బిందువు కూడా మిథ్యే. ఎప్పుడైతే జగత్తు మిథ్య, జగత్తు లేనిదే కేవలం తోచినది. ఆ బాహ్య ప్రకాశపు కళలన్నీ అంతరిస్తే ఇంకా కనపడేది లేదు. మిథ్యాశక్తికి ఆధారమైన బిందువు ఏదైతే కనపడిందో ఆ బిందువు కూడా మిథ్యే. ఈ మిథ్యా ప్రపంచం కనపడడానికి ఈ మిథ్యాశక్తికి ఆధారమైనటువంటిది ఏదైతే బిందువు ఉందో ఆ బిందువు కూడా మిథ్యే. మహత్ బ్రహ్మ లేడు. మహత్ బ్రహ్మ కూడా సచ్చిత్ ఆనందం అనే తటస్థ లక్షణంలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నాడు. ఆ మహత్తులో కలిగినటువంటి మహదంకారము, దాంట్లో నుంచి కలిగినటువంటి ఇదంతా కూడా దీనికి కారణమైనటువంటి ఈ బిందు రూపంలో ఉన్నటువంటి మహత్తుగా ఉన్నటువంటిది కూడా లేదు. మహత్ బ్రహ్మ కూడా లేడు. మహత్ బ్రహ్మ కూడా సత్తు చిత్తు ఆనందం అనే
తటస్థ లక్షణంలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నాడు. ఆ మహద్బ్రహ్మ అనే కూడా సృష్టికి కారణమైన బ్రహ్మము సత్తు చిత్తు ఆనందం అనే తటస్థ లక్షణంలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నాడు, సమిష్టి ఎరుకగా ఉన్నాడు. ఇంకా జీవుడు బాహ్య ప్రపంచం ఉపసంహరించబడినప్పటికీ సమిష్టికి అంతటికీ కారణమైనటువంటి మహద్బ్రహ్మ, ఆ మహద్బ్రహ్మ కూడా సచ్చిత్ ఆనందం అనే తటస్థ లక్షణంలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నాడు. సచ్చిత్ ఆనందం అనేటువంటి తటస్థ లక్షణం ఏ అనుభూతిని అయితే ఇస్తుందో ఆ సత్తు చిత్ ఆనందం అనేటువంటి తటస్థ లక్షణము ఏ అనుభూతిని అయితే ఇస్తుందో అట్టి ఆనందంగా ఈ మహద్బ్రహ్మ ఉన్నాడు. ఈ మహద్బ్రహ్మ కూడా అట్టి ఆనందంగా ఉన్నాడు. ఏ అనుభూతి అయితే ఇచ్చింది, తటస్థ లక్షణంగా ఉన్నప్పుడు తటస్థ లక్షణంగా ఉండి తాను బిందు రూపంలో ఉండి మళ్ళీ వ్యాప్తం చెందినప్పుడు తాను చెందినటువంటి సమిష్టికర్త చెందినటువంటి భావం వల్ల ఇది బాహ్య రూపంగా సంతరించుకుంది. అయితే దీని రూపంలోకి తాను రాకపోయినప్పటికీ తాను సర్వసాక్షిగా ఉంటూ ప్రపంచపు భావనను కూడా తాను అనుభూతి చెందాడు. తాను మాత్రం దీంట్లో అంటకపోయినప్పటికీ తన తటస్థ లక్షణంగా ఉన్నటువంటి దాన్ని ఆ ఆనందం తెలుస్తోంది, సత్తు చిత్తానందం. అట్టి ఆనందంగా ఈ మహద్బ్రహ్మ ఉన్నాడు. ఎప్పుడు అంటే బిందు రూపంలో ఉంటే, జగత్తు మిథ్య అయినప్పుడు జగత్తుకి మూల కారణమైన బిందువు కూడా మిథ్యే. సత్య వస్తువు నుంచి అసత్య వస్తువు రాదు, సత్య వస్తువు అయితే అసత్య వస్తువు రాదు. అసత్య వస్తువు నుంచి కూడా అసత్య వస్తువు రాదు. అసత్య వస్తువు అయితే ఇంక దాంట్లో ఉంటే అసలు వస్తువే రాదు. సత్యము అసత్యమైన రెండు వస్తువులు రావు. ఒకవేళ అసత్య వస్తువు భ్రాంతి అయితే బ్రహ్మమేమో ఇప్పుడు మూల కారణమైన బిందువు కూడా మిథ్యే. జగత్తుకి మూల కారణమైన బిందువు మిథ్య అయినప్పుడు ఆ మూల కారణమైనటువంటి సత్య వస్తువు అనేటిది ఆ సత్య వస్తువు నుంచి అసత్య వస్తువు వస్తుంది. ఇదంతా అసత్య వస్తువు, బ్రహ్మ మాత్రమే సత్యము అన్నాం అనుకో. ఒకవేళ బ్రహ్మ సత్యము, మూల కారణమైనటువంటి బిందువు అసత్యము, ఆ బ్రహ్మ మాత్రమే ఆ దాంట్లో నుంచి వచ్చిందని చెప్పండి. బ్రహ్మం కూడా సత్యము అనడానికి సత్య వస్తువు నుంచి అసత్య వస్తువు రాదు. ఒకవేళ అసత్య వస్తువు నుంచే అసత్య వస్తువు వచ్చింది అని అనుకుంటే అసత్య వస్తువు నుంచి అసలు వస్తువే రాదు, అసత్య వస్తువు కూడా రాదు. ఒకవేళ అసత్య వస్తువు భ్రాంతి అయితే ఆ అసత్య వస్తువు అని చెప్పదాన్ని భ్రాంతికినైతే అసత్య వస్తువు నుండి అనేక అసత్య వస్తువులు రావడం అంటే ఒక భ్రాంతి నుంచి అనేక భ్రాంతులు పుట్టుకొస్తున్నాయి అని అంటే సరిపోతుంది. ఆ అసత్య వస్తువు అనేది జగత్తుగా నీకు భ్రాంతి తోచింది కాబట్టి ఆ తోస్తున్నటువంటిది అసత్య వస్తువు తోచిందంటే అది ఒక భ్రాంతి అనుకుంటే ఆ ఒక భ్రాంతి నుంచి మళ్ళీ అనేక కోటాను కోట్ల జీవులు, కోటాను కోట్లవన్నీ ఏర్పడినాయి కదా. చుట్టూ కనపడేటివన్నీ కూడా భ్రాంతులే కదా. ఒక్క అసత్య వస్తువులో ఇన్ని రకాల అసత్య వస్తువులు, ఇన్ని రకాలైనటువంటి భ్రాంతులన్నీ పుట్టుకొస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక భ్రాంతి నుంచి అనేక భ్రాంతులు పుట్టుకొస్తున్నాయి అని అంటే సరిపోతుంది. నిజానికి అసత్య వస్తువు లేనిదే, నిజానికి విచారిస్తే అసత్య వస్తువే లేనిదే. దాని నుంచి మళ్ళీ లేనివే వస్తాయి, ఆ వచ్చినటువంటి లేనివే. అయితే లేని వస్తువు నుండి లేని వస్తువు రావడం అంటే లేని వస్తువే ఉన్నట్లు తోచిన మొదటి భ్రాంతి. ఆ లేని వస్తువులోంచి మళ్ళీ లేనివన్నీ ఎట్లు వస్తున్నాయి? లేనెరుకతో కనపడుతున్న ప్రపంచం మళ్ళీ సర్వసాక్షిగా బ్రహ్మముగా ఉండే వాని సంకల్పం వల్ల కలిగినటువంటి ప్రపంచంగా ఉన్నటువంటిది దృశ్యరూపంగా కనపడుతున్నటువంటిది అంతా కూడా లేదు. అది మిథ్య చేత కలవలే కనపడింది అని అనుకుంటే ఆ కలవలే కనపడిండే దాంట్లో మళ్ళీ ఇన్ని రకాలుగానంటే ఒక భ్రాంతి పుడితే ఆ భ్రాంతి చేత అనేక భ్రాంతులు మళ్ళీ అనేకంగా అనేకం భవతి అనే పద్ధతిలో అనేకంగా ఏర్పడినాయి. ఈ అనేక భ్రాంతులు కూడా అసలే అయితే లేని వస్తువు నుంచి లేని వస్తువే రావడం అంటే లేని వస్తువే ఉన్నట్లు తోచింది. ఆ లేని వస్తువు మొదట వచ్చిందే ఉన్నట్లు తోచిన మొదటి భ్రాంతి నుంచి, లేకనే ఉన్నట్లు తోచిన మొదటి భ్రాంతి నుంచి మరిన్ని లేని వస్తువులు మరిన్నిగా తోస్తున్నాయి.
ఆ మరిన్ని లేని వస్తువులు కూడా ఉన్నట్లుగా తోస్తున్నాయి. ఈ మొదటి భ్రాంతి కూడా లేకనే ఉన్నట్లు తోచింది. ఈ అనేక భ్రాంతులు మళ్ళీ వచ్చినవి కూడా లేని వస్తువులుగా లేకనే మరిన్నిగా తోస్తున్నాయి అనేటువంటి భ్రాంతియే. అవి కూడా అనేకంగా తోస్తున్నాయి అనేటువంటివి కూడా భ్రాంతియే. ఒక భ్రాంతి నుంచి అనేక భ్రాంతులు పుట్టుకొస్తున్నాయి. ఒక భ్రాంతి నుంచి మళ్ళీ అనేక భ్రాంతులని పుట్టుకొస్తున్నాయి. అంతేగాని అసత్య వస్తువు లేనిదే కనుక ఆ అసత్య వస్తువు అని చెప్పిండే జగత్తుతో సహా సర్వము లేనిదే కనుక కార్యకారణాలుగా లేవు. ఒకటి కారణంగా ఉంది, బ్రహ్మం కారణంగా ఉండి కార్యవస్తువుగా మొత్తం జగత్తంతా ఏర్పడింది అంటే అది మొదట ఒక భ్రాంతి ఏర్పడి ఆ ఒక భ్రాంతి వల్ల అనేక భ్రాంతులు అవన్నీ కల్పించుకున్నటువంటి మాయ చేత కల్పింపబడినటువంటి కల్పితమైనటువంటివేను. కాబట్టి అసత్య వస్తువు అనేదే గనక ముందు మొదటిగా ఏర్పడినటువంటి భ్రాంతి అనేదే అనేక భ్రాంతులు వచ్చాయి. ఆ భ్రాంతిగా ఉన్నటువంటి అసత్య వస్తువే అనేది లేనిదే కాబట్టి ఆ బ్రహ్మమే కారణమని చెప్పబడినటువంటి మాయ యొక్క మాయతో కూడినటువంటి కల్పితమైనటువంటి కలిగినటువంటి ఊహాత్మకంగా కలిగినటువంటి ఇదంతా కూడా సత్యవస్తువు అని భావిస్తున్నటువంటి బ్రహ్మము కూడా కార్యకారణాలుగా లేవు. ఇంకా కార్యముగా ఉంది అంటే కారణంగా ఉంది అంటే అదే కార్యరూపం ధరించి పంచభూతాత్మకం అనేటువంటి సకల జగత్తు ఏర్పడింది అనేది వస్తుంది. కాబట్టి ఇది అసత్య వస్తువు అన్నప్పుడు సత్య వస్తువుగా అసత్య వస్తువుకు కారణమైనది కూడా లేదు. అది కారణంగాను లేదు, మళ్ళీ కార్యరూపం ధరించినది లేదు. కేవలం కళలో దోచినట్టు వచ్చింది. కళకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది కదా. కళకు వచ్చి కళలోటివన్నీ కనపడినాయి, కళలోటివన్నీ కనపడినవి మేలుకుంటానే కళలోటివి లేకుండా పోయినట్టు ఈ కారణంగా ఉన్న దాని వల్ల ఒక భ్రాంతి తోచి అనేక భ్రాంతులుగా ఏర్పడినవన్నీ అసత్యమైన చారణ ద్వారా తెలియబడినప్పుడు ఆ అసత్యానికి కారణమైనటువంటి ఆ కారణం కూడా లేనిదే. ఆ కారణం అనేది కూడా భ్రాంతియే. కాబట్టి అది కారణంగానూ లేదు, కార్యరూపం ధరించి ఇదంతా వ్యక్తంగా అయినటువంటిది కూడా లేనిదే, కేవలం భ్రాంతి వల్ల తోచినదే. మరి సద్వస్తువు ఉందన్నామా? ఆ సద్వస్తువు అనేది ఉందన్నామా? సత్యవస్తువు అనేది ఆ సద్వస్తువుకు తనకు తానే ఉన్నది. ఆ సద్వస్తువు అనేది తనకు తానే ఉన్నది. తాను తప్ప అన్యము లేనిది. తను నిర్వికారంగా ఉండి తను పరిణామం పొందట్లేదు. అటువంటి పరిస్థితిలో అది వ్యాపకంగా అవదు. ఆ సద్వస్తువుగా ఉంది. అప్పుడు తాను తప్ప అన్యం లేని స్థితిలో ఉంది. మళ్ళీ తను నిర్వికారంగా ఉండి తన నుంచి ఏ పరిణామము పొందట్లేదు. అటువంటి పరిస్థితిలో అది వ్యాపకం అవదు. ఆ వ్యాపకం కానటువంటి స్థితిలో ఉంది. అప్పుడు ఆ సద్వస్తువు ఉంది, ఉండేకేమో కానీ వ్యాపకము కాలేదు. నిర్వికారంగా ఉన్నందువల్ల పరిణామం కూడా పొందలే. ఎప్పుడైతే వికారం అనే సంకల్పం కలుగుతుందో దాని నుంచి ఒక్కదాని తర్వాత ఒక్కటి ఏర్పడినటువంటి చెప్పారు ఓంకారంలోనే అవన్నీ. ఓంకారం ఎప్పుడైతే 3 మాతృకల చేత స్థూల సూక్ష్మ కారణ సృష్టి అంతా వ్యాపకమైంది కదా, అంతకుముందు ఉన్నటువంటి దానికి ఓంకారం అనే ప్రణవము అవ్యక్తంగా ఉన్నది. వ్యక్తమై ఓంకారము 3 మాతృకల చేత ఆ 3 మాతృకలే 3 గుణాలతో కలిసి స్థూల సూక్ష్మ కారణ సృష్టి అంతా కూడా వ్యాపకమైంది. ఈ స్థూల సూక్ష్మ కారణ సృష్టి అంతా వ్యాపకమైంది కదా. స్థూల సూక్ష్మ కారణంగా వ్యాపకమైన సృష్టి నిత్య కదా. స్థూలము సూక్ష్మం కారణంగా వ్యాపకమైనదంతా కూడా మిథ్య కదా. అంతకుముందు వ్యాపకం కానటువంటి స్థితిలో ఉంది కదా సద్వస్తువు అనేది. దానికి అన్యంగా ఇంకోటి ఏమీ లేదు. అక్కడ పరిణామము లేదు, వికారము లేదు, వ్యాపకము లేదు. ఎప్పుడైతే ఓంకారం అనే శబ్దము వ్యక్తమై 3 మాతృకల చేత బిందువుతో కలిసి ఓం అనే శబ్దం వ్యక్తమైందో ఆ వ్యక్తమైన దాంట్లో నుంచే ఈ స్థూల సూక్ష్మ కారణ సృష్టి అంతా కూడా వ్యాపకమైంది. అప్పుడు వ్యాపకం కాకుండా ఉన్నది వ్యాపకమైంది.
స్థూల సూక్ష్మ కారణంగా వ్యాపకమైన సృష్టి అంతా మిథ్య కదా. మరి విచారిస్తే లేనిది కదా. విచారిస్తే లేనిది, విచారించకపోతే కనపడుతున్నటువంటి ప్రపంచంగా అంతా కూడాను మిథ్యగా కాకుండా తాను దాంట్లోనే ఉన్నాడు, దానితో తాదాత్మ్యం చెందుతున్నాడు. విచారిస్తే స్థూల సూక్ష్మ కారణంగా వ్యాప్తమైనటువంటిదంతా కూడా మిథ్య కదా. విచారిస్తే లేనిది కదా. విచారిస్తే ఇదంతా లేనిదే కదా. కనుక కారణమైన బిందువు కూడా మిథ్యే. కాబట్టి కారణమైనటువంటి బిందువు కూడా ఆ ఓంకారంగా భావించబడుతున్నటువంటి ఆ బిందువుతో కూడి 3 మాతృకలతో 3 గుణాలతో కూడి దానికి కారణమని చెప్పబడుతున్నది కూడా మిథ్యే కదా. ఓం బిందువు దేని వల్ల వచ్చిందంటే ప్రణవనాదం వల్ల వచ్చింది. ఆ ఓం అనే బిందువు దేని వల్ల వచ్చింది అంటే ప్రణవనాదం వల్ల వచ్చింది. కాబట్టి ప్రణవనాదం కూడా మిథ్యే. ఏ ప్రణవనాదం అయితే కలిగిందో అవ్యక్తంగా ఉండి మళ్ళా వ్యక్తమైందో అది మిథ్యే. అప్పుడు ప్రణవనాదము, ఓం బిందువు, 15 లోక కళలు 3 మిథ్య. ప్రణవనాదంగా ఏర్పడినటువంటి శబ్దము, అందులో నుంచి ఏర్పడిన ఓం బిందువు, ఈ 15 లోక కళలుగా కనపడినవి ఇవన్నీ ఉన్నట్టుగా 15 రకాల 15 లోక కళలన్నీ కూడా మిథ్యే. అవి లేవు. అవన్నీ తేకపోతే ఏం మిగిలింది? ఆ 15 లోక కళలు లేకపోతే ఏం మిగిలింది? ప్రకృతిలో వ్యాపకమైనటువంటి చిత్తు ప్రకాశానికి సంబంధించి నిష్కళ మిగిలింది. ప్రకృతిలో వ్యాపకమైనటువంటి వ్యాపకమై ఆ 15 కళలుగా కనపడినాయి. ఆ 15 కళలు పోతే లేకుండా పోతే ఏమైంది? అంతవరకు వ్యాపకమైనటువంటి చిత్తు ప్రకాశానికి సంబంధించినటువంటి నిష్కళ మిగిలింది. ఇక బయట కనపడినటువంటి ఆకార రూపంలో అన్నిటినీ భావించినటువంటి సత్తు, దాని ప్రకాశం అంతా బాహ్య ప్రకాశం పోయింది. బాహ్యంగా చూసినటువంటి శరీరం చేత తాదాత్మ్యం చెందబడినదంతా బాహ్య కళలుగా 15 లోక కళలు పోయినాయి. పోయి అవన్నీ లేవు. అవన్నీ లేకపోతే ఏం మిగిలిందంటే ప్రకృతిలో వ్యాపకమైనటువంటి చిత్తు ప్రకాశానికి సంబంధించినటువంటి అంతకుముందు చిత్తు అనే ప్రకాశమే దాంతో వ్యాపించినటువంటిది సంబంధించినటువంటి నిష్కళ ఒకటే మిగిలింది. అది ఎట్లా మిగిలింది? కళ లేదు. బాహ్య ప్రకాశంగా ఉన్నటువంటి కళ లేదు. తాను అంతకుముందు దాంతో వ్యాపకమై చెందింది, అనుభూతి చెందింది కాబట్టి తనకు అంతరంగంగా ఉంది. అంతర్ప్రకాశం, చిత్తు ప్రకాశం ఉంది. బాహ్య ప్రకాశం లేదు. నిష్కళ మిగిలింది. నిష్కళ ఏం చేసింది అంటే మిగతా 15 కళలను చూపించేటటువంటి ఆవరణ ఏదైతే ఉందో దాన్ని నిరావరణ చేసింది. నిష్కళ ఏం పని చేసింది అంటే మిగతా 15 కళలను చూపించేటటువంటి ఏదైతే చూపిస్తుందో చూపించే ఆవరణను, శరీరం అనే ఆవరణ నుండి దాంట్లో నుంచి చూసి ఆ కంటితో కనపడుతున్న బాహ్య ప్రపంచంగా బాహ్య ప్రకాశంగా కనపడే 15 కళలని నిరావరణ చేసింది. నిరావరణ చేసింది. కంటితో చూసినా అమావాస్య నాడు కంటితో చూసినా కూడా కనపడకుండా అయిపోయినట్టుగా బాహ్య ప్రకాశం లేకుండా నిరావరణ చేసింది. ఈ అలోక కళ లేక నిష్కళ ఆ ఆవరణ నిరావరణ చేసింది. నిష్కళగా ఉండేటువంటి అది నిరావరణ చేసింది ఆవరణను. ఎప్పుడైతే ఆ ఆవరణ నిరావరణ అయిందో, ఎప్పుడైతే ఆ ఆవరణే నిరావరణ అయిందో నాద బిందు కళలు లేవు. నాదము, బిందువు, కళలు అనేటివి లేవు. ఇంకా శబ్దము, శబ్దం ద్వారా ఏర్పడినటువంటి ఓం అనే బిందువు, దాని ద్వారా ఏర్పడినటువంటి బాహ్య కళలన్నీ లేవు. ఎప్పుడైతే నాదబిందు కళలు లేవో, ఎప్పుడైతే నాదబిందు కళలు అనేటివి లేవో స్వతసిద్ధుడైనటువంటి ఆ పరబ్రహ్మ, స్వతసిద్ధుడైనటువంటి పరబ్రహ్మ నాదబిందు కళాతీతంగా ఉన్నాడు. నాదము, బిందువు, కళలకు అతీతంగా ఉన్నాడు. ఇంకా అక్కడ ఏ కళ లేదు. నాదబిందు కళలకు అతీతంగా నాదబిందు కళలు తన యందు లేనివిగా తనకు తానే ఉన్నాడు. ఏ రకమైనటువంటి బాహ్యంగా ప్రకృతితో కనపడినటువంటివన్నీ లేనటువంటివి ఉన్నాయి. తన యందు మాత్రమే ఆ తనకు తానుగా తన యందు ఏ రకమైనటువంటి బిందు కళాతీతంగాను, నాదబిందు కళాతీతంగాను, నాదబిందు కళలకు అతీతంగా, నాదబిందు కళల తన యందు
తన యందు లేనివిగా, తన యందు ఉన్నాయంటే కనపడుతున్నాయి, తోస్తున్నాయి, తనకు కూడా లేనటువంటి, తోచకుండా ఉన్నటువంటి నిష్కలగా ఉన్నాడు, తనకు తానే ఉన్నాడు. ఇటు చూడండి, బ్రహ్మణో అవ్యక్త, అవ్యక్తమే నాదం. ఇక్కడ ఏం చెప్పారంటే బ్రహ్మణో అవ్యక్త, బ్రహ్మం అనేది అవ్యక్తంగా ఉంది, అవ్యక్తమే మళ్ళీ నాదమైంది. అవ్యక్తో మహత్తు, మళ్ళా అవ్యక్తమే మహత్ అయింది, మహత్తే బిందువైంది. మహదో మహదంకార, ఆ మహత్ అనేది మహదంకారమైంది. అహంకారం యొక్క సంకల్పం చేత, ఆ అహంకారం అనేదే సంకల్పం కలిగించింది. అహంకారం యొక్క సంకల్పం చేత స్థూల సూక్ష్మ కారణ శుద్ధి అంతా వచ్చింది. అంతవరకు ఏ వ్యాపకము లేదు, సంకల్పం కలిగే వరకు వ్యాపకం అనేది లేదు, వ్యాపకం లేనటువంటి స్థితిలో ఉంది. ఎప్పుడైతే సంకల్పం కలిగిందో స్థూల సూక్ష్మ కారణ సృష్టి అంతా కూడా వ్యక్తమైంది. ఈ అహంకారమే ఓంకారేశ్వరుడు. ఈ అహంకారం ఏమిటి అంటే ఓంకారంగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనటువంటి ఓంకారేశ్వరుడు. ఈ అహంకారం సమిష్టిలో ఏర్పడి మళ్ళీ రెండిటికీ కారణమైనటువంటి స్థూల జగత్తుగాను సూక్ష్మ కారణ జగత్తులుగా, దాంట్లో మూడవస్థల్ని పొందేటువంటి సకల జీవులుగా ఏకం అనేకం భవతి అనే దానికి కారణమైనటువంటి ఈ అంతటికి కారణమైనటువంటి ఈ అహంకారమే, ఈ సమిష్టిలో కర్త అయినటువంటి ఈశ్వరునిలో కలిగినటువంటి అహంకారం ఇది. ఈ ఈశ్వరునిలో ఓంకారేశ్వరుడు అంటే ఓం అనే దాని వల్ల, దానితో కూడి సంకల్పం కలిగిన తర్వాత అంతవరకు అవ్యక్తంగా ఉన్న దాంట్లో వ్యక్తం అవడానికి కారణమైనటువంటి ఓంకారం అనే బిందువు ద్వారా అయింది కాబట్టి ఓంకారేశ్వరుడు. ఈ అహంకారమే ఓంకారేశ్వరుడు. వాని వెనక ఉన్నదేమో అకార మాతృకులు, అకార ఉకార మాతృకులు. ఆ అహంకారంతో కూడినటువంటి ఓంకారేశ్వరుడు వెనక ఉన్నవేమో అకార ఉకార మాతృకులు. సృష్టికి ఉపక్రమించేటటువంటి అకార ఉకార మాతృకలు సంకేతంగా కలిసి ఉన్న ఓంకారమే మహత్తు. అప్పుడు ఇంకా మకారం రాలే, ఆ రెండు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు మాత్రకులు కలిసి సృష్టికి ఉపక్రమించేటటువంటి అకార ఉకార మాత్రకులు సంకేతంగా కలిసి, సంకేతం అంటే గుర్తుగా కలిసి ఓంకారమే మహత్తుగా, మళ్ళా మహత్తుగా ఉండేటటువంటి అహంకారం యొక్క సంకల్పం ద్వారా ఆ అకార ఉకార మాతృక వ్యష్టి స్థూల సూక్ష్మ కారణంగా విస్తరించింది, సృష్టిగా విస్తరించింది. ఆ సృష్టిగా విస్తరించిన తర్వాత కనబడినటివే అవే కళలు. ఆ కళలే అన్నీ కనపడుతున్నటువంటి జగత్తుగా అయ్యాయి. ఇక ఇటువంటి సృష్టి మిథ్య కనుక, ఇటువంటి సృష్టి మిథ్య కాబట్టి మిథ్యా సృష్టికి హేతువైన బ్రహ్మ కూడా మాయా సమిత బ్రహ్మమే. ఇటువంటి సృష్టి అంతా కూడాను మిథ్య విచారిస్తూ వెనక్కి పోతే, ఇక్కడి నుంచి పై స్థాయికి పోతే, పైన అసలు నిన్న ఇది చెప్తా అంటే నాకు ఇది గుర్తొస్తోంది. నిన్న ఒక వీడియో వచ్చింది, ఎక్కడో సభలో పాల్గొనేది రజనీకాంత్. ఏం చెప్పాడంటే రజనీకాంత్ నిజంగా వేదాంత పరంగా ఆలోచించే వాళ్ళకే కొంచెం ఆయన సంవత్సరానికి ఒకసారి ఎక్కడో పోతాడు కాబట్టి గురువుల దగ్గర ఓ నెలంతా ఇంకప్పుడు ఏ లోకంలోకి రాడు ఇక్కడికి. అసలు అవన్నీ లేకుండా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అవతల హిమాలయాల్లో ఉండి అక్కడ గురువుల దగ్గర ఒక చోటు ఉండి ఓ నెల రోజులు గడిపి వస్తాంటాడు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి పోతాడు. అట్లా మొదటి నుంచి కూడా పోతున్నాడు. అందుకనే బాహ్యంగా ఉన్నప్పుడు ఎటువంటి హంగులు లేకుండా ఉంటాడు. ఆయన నిన్న దాంట్లో ఏం చెప్పాడంటే మిగిలినవన్నీ కూడా, మిగిలిన దానిలలో ఎంత ఎత్తుకుపోయినప్పటికీ, ధనం పరంగా ఎత్తుకుపోయినప్పటికీ, లేదంటే వ్యక్తిపరంగా పదవి పరంగా ఏ రకంగా కానీ పోయినప్పటికీ వాడు మళ్ళీ వెనక్కి ఏదో ఒకసారి పడతాడు. ఆ పైకి పోయి మళ్ళా కూడా పడే అవకాశం, మళ్ళా ఆఖరుగా అవన్నీ ఏవి కూడా ఆఖరి స్థితిలో ఏవి కూడా తనకు వచ్చిన డబ్బుల గురించి కానీ పదవి గురించి కానీ లేకుంటే ఏమీ లేదు. ఆఖరి ప్రస్థానంలో ఇది అయిపోతాడు. ఒక్క ఆధ్యాత్మికుడు మాత్రమే విచారణ జరుపుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కినవాడు.
మళ్ళీ ఆ మెట్టులో నుంచి రాడు, ఆ మెట్టులో నుంచి వెనక్కి వచ్చేది లేదు. వానికి మరణం అంటేనూ భయం లేదు, మరణ స్థితి వచ్చిందే నాకు ఈ విధంగానే భయము లేదు. ఎందుకంటే ఆల్రెడీ తాను ఉన్నప్పటికీ మరణించి ఉన్నాడు గనుక అని అన్నాడు. మరణించిన స్థితిలో తాను ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికవేత్త మళ్ళీ కొత్తగా మరణం వచ్చేది లేదు. మళ్ళీ కొత్తగా ఏ రంగం ఏ దాంట్లో విచారణ జరిపి తన మనసులో స్థిరీకరింపబడుతూ ఒక్కొక్క మెట్టు విచారణ వల్ల తాను పైకి పోయాడో ఆధ్యాత్మికవేత్త అనబడేవాడు మాత్రమే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేనటువంటి ఆ ఎక్కడి వరకు తెలుసుకుంటే అక్కడి వరకునైనా నిలబడిపోతాడు. వెనక్కి మళ్ళీ ఈ మిగతా వాళ్ళందరూ వెనక్కి వచ్చి పతనం చెందుతారు. ఈ పతనం అనేది ఆధ్యాత్మికంలో లేదు. తెలుసుకుంటూ పోయిన దాన్ని స్థిరీకరించుకొని అనుభవిస్తూ పోతే ఆడే ఉంటాడు. అది ఇక్కడ మనం అనుకుంటే ఎందుకని అనుకున్నామంటే ఈ మిథ్యా సృష్టిగా విచారణ జరిపి అక్కడి వరకు పోయిండేవాడు ఆ ఆయా స్టెప్పుల్లో దాంట్ వరకు తెలుసుకుంటున్నాడో హలో దాంట్లో హలో ఆ, అన్నా, ఆ వీడియో గ్రూప్ లో పెట్టచ్చు కదా నువ్వు? పెడతానులే. సరే. షేర్ చేయండి. అష్టైశ్వర్యాల కంటే అధికమైన ఐశ్వర్యం అది, ఆధ్యాత్మిక ఐశ్వర్యము. అవును. అది తరగని ఐశ్వర్యం, అదే తరగని విద్య అని, తరగని జ్ఞానము, తరగని సంపద, ఇట్లా ఇవన్నీ తరిగేటివే. ఇవన్నీ తరిగేటివి. అది తరగని విద్య. ఇటువంటి సృష్టి మిథ్య కనుక మిథ్యా సృష్టికి హేతువైన బ్రహ్మ మాయా సబలిత బ్రహ్మమే. ఇటువంటి సృష్టి అంతా మిథ్య కాబట్టి ఈ మిథ్యా సృష్టికి హేతువైనటువంటి బ్రహ్మ కూడా మాయా సబలిత బ్రహ్మమే. మాయతో కూడినందువల్ల మాయ తోపింపజేసింది కాబట్టి అన్నిటినీ తోపింపజేసి ఏం చేసిందంటే కారణమైనది బ్రహ్మముగా ఆరోపించింది మాయ. దీనికి కారణం బ్రహ్మమేను అని. నిజానికి మాయతో కూడినందువల్ల మాయ కల్పించినటువంటిదే అంతా కనపడుతున్నటువంటి జగత్తు. మహదహంకారంగా ఉన్నటువంటి హిరణ్యగర్భుడు మాయా సబలిత బ్రహ్మమే. ఆ మాయా సబలిత బ్రహ్మ కారణమైనటువంటి మహత్ అనే ఓం అనే బిందువు, ఆ బిందువు కూడా ఈ మిథ్యా సృష్టికి కారణం కనుక కార్యము మిథ్య అయినప్పుడు కారణం కూడా మిథ్యే. ఏ కార్యమైతే చేసింటే కనపడినటువంటి సర్వ జగత్తుతో సహా సర్వము కూడా విచారణ ద్వారా కేవలం కలలోకి తోచినటువంటిదిగా ఇదంతా మిథ్య అయినప్పుడు మిథ్యకు కారణమైనటువంటిది కార్యరూపం ధరించడానికి కారణమైనటువంటి ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అనేది దానికి కారణమైనటువంటి మిథ్యా సృష్టికి కారణమైన బిందువు అనేటువంటిది ఆ ఓం అనేటువంటిది మహత్ అనే ఓం అనే బిందువు కూడా మిథ్యే. దానికి కారణం కూడా మిథ్యే. ప్రణవనాదము మిథ్యే. ప్రణవనాదమే అవ్యక్తము గనుక అవ్యక్తం కూడా లేదు. ఎప్పుడైతే అవ్యక్తములు లేవో వ్యక్తమైంది అంటే అంతకుముందు అవ్యక్తంగా ఉన్నది అని. అవ్యక్తముగా ఉన్నదే వ్యక్తమవుతుంది. వ్యక్తము అవ్యక్తం రెండూ కానిది ఎప్పటికీ వ్యక్తం కాదు. ఒకటోది ఫస్ట్ ఏర్పడితేనే రెండోది దానికి ప్రతిరూపంగా ఉండేటువంటి పదం కూడా ఏర్పడుతుంది. ఆ ఒకటోది లేకపోతే రెండోది లేదు. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తావ్యక్తములు లేవో నాద బిందు కళలు లేవు. అవ్యక్తావ్యక్తములు లేనప్పుడు నాద బిందు కళలు కూడా లేవు. నాద బిందు కళలు లేనప్పుడు అవ్యక్తం కూడా లేదు. నాద బిందు కళలు లేనప్పుడు అవ్యక్తం కూడా లేదు. అవ్యక్తం లేకపోతే మహత్తు లేదు. అవ్యక్తం లేకపోతే మహత్తు లేదు. మహత్తు లేకపోతే మహదంకారము లేదు. ఈ నాదబిందు కళలు లేకపోతే అవ్యక్తము లేదు. అవ్యక్తం లేకపోతే మహత్తు లేదు. మహత్తు లేకపోతే దాంట్లో కలిగిన మహదంకారము లేదు. మహదంకారం లేకపోతే మాయా సబలిత బ్రహ్మ లేదు. మాయా సబలిత బ్రహ్మ లేకపోతే అకార ఉకారం అకారములనే మాతృకలు 3 మాతృకలు సృష్టి లేదు. ఆ సృష్టి అయినటువంటి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచము లేదు. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అన్నప్పుడు ఈ గొలుసు కట్టంతా లేనిదే. గొలుసులో సగం కట్ చేసి ఈ గొలుసు లేదు కిందది
పైన గొలుసు ఉంది ఎట్లే అంటే లేదు, మొత్తం గొలుసే లేదు. జగత్తుకు కారణమైనటువంటి గొలుసు కట్టుగా ఏర్పడిన సకల ప్రపంచము, దానికి కారణంగా ఉన్నటువంటి మిథ్యగా మాయాశబలిత బ్రహ్మము కూడా లేదు. కాబట్టి కట్టంతా మొత్తం అంతా గొలుసు కట్ట అంతా కూడా లేనిదే. కల్పితము అన్నప్పుడు, ఆ కల్పితం అన్నప్పుడు మాయాశబలిత బ్రహ్మము అన్నీ పోయినప్పుడు పరబ్రహ్మమే శేషించి ఉన్నాడు. ఇంక పరబ్రహ్మం ఒక్కటే శేషించి ఉంది. బ్రహ్మం అనగా మాయాశబలిత బ్రహ్మ, బ్రహ్మం అనగా సృష్టికి మూల కారణం అంటున్నాం కనుక, మూల కారణం కాని బ్రహ్మని, ఆ మూల కారణం కాకుండా ఉన్నటువంటి బ్రహ్మని, ఈ బ్రహ్మ కంటే పరమైన వాడిని, ఈ బ్రహ్మ ఏమో పరమనకు యువతలకు వచ్చి సృష్టికి కారణమైన మాయాశబలిత బ్రహ్మగా చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇది అబద్ధమై దీనికి అబద్ధమైన ఈ అబద్ధమైనటువంటి సృష్టికి, మాయాతో కూడినటువంటి మిథ్యా సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా లేదంటున్నాం కాబట్టి, ఆ బ్రహ్మ కంటే పరమైన వాడిని పరబ్రహ్మ అని పేరు పెట్టాం. ఆ పరబ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకు పరబ్రహ్మ అని పెట్టడం జరిగిందంటే, బ్రహ్మ అనేది సృష్టికి కారణమైన బ్రహ్మమేమో వ్యక్తమై అవ్యక్తంలో ఉన్నటువంటి వ్యక్తమై బిందున ఈ పైన చెప్పినటువంటి మొత్తం అవ్యక్తము మహత్ తర్వాత మహదంకారము, దాంతో ఏర్పడినటువంటి మాయాశబలిత బ్రహ్మ, దానికి కారణమైన అకార ఉకార మకార మాతృకలు, అవి మళ్ళా 3 గుణాలుగా ఏర్పడి మళ్ళా స్థూల సూక్ష్మ కారణ ప్రపంచంగా ఏర్పడిందంతా మిథ్యేను. అదంతా మిథ్య అయినప్పుడు ఆ గొలుసు కట్ట అంతా మిథ్య అయినప్పుడు, ఆ గొలుసుకు కారణమైనటువంటి బ్రహ్మం కూడా మిథ్య అయినప్పుడు, ఆ దానికి సృష్టికి కారణమైన బ్రహ్మను మాయాశబలిత బ్రహ్మం అని చెప్పడం జరిగింది కాబట్టి, మూల కారణం అదే అంటున్నాం కాబట్టి, ఆ బ్రహ్మని కాకుండా ఆ బ్రహ్మకు పరమైనటువంటి ఇంకా ఆ బ్రహ్మ లేడు, ఆ బ్రహ్మ కల్పించిన సృష్టి లేకుండా ఉంటే ఏముంది అంటే, దానికి పరమైనటువంటి వాడినే పరబ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కారణ బ్రహ్మకి పరమైన వాడు, ఈ సృష్టికి అంతటికీ కారణమైనటువంటి పరమైన వాడు, పరబ్రహ్మగా పేరు పెట్టబడినటువంటి బ్రహ్మగా పరమైనటువంటి వాడు, ఈ బ్రహ్మకు పరమైన వాడు, ఈ బ్రహ్మ కావలివాడు, ఈ బ్రహ్మకు అతీతమైన వాడు, ఈ బ్రహ్మకేమో మాయాశబలితం చేత సంకల్పం కలగడం చేత సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మకు అతీతమైనటువంటి వాడు ఆ పరబ్రహ్మ. ఈ బ్రహ్మ యొక్క లక్షణాలు లేనివాడు, ఈ బ్రహ్మ యొక్క లక్షణాలు ఏవి ఆ పరబ్రహ్మంలో లేవు. ఈ బ్రహ్మ సర్వకారణమైనప్పుడు, ఈ బ్రహ్మ సర్వకారణంగా ఉన్నప్పుడు పరబ్రహ్మ సర్వకారణము లేని పరబ్రహ్మ, సర్వకారణము లేని పరబ్రహ్మ, సర్వకారణత్వం లేనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ ఏ కారణము లేనటువంటి, ఈ బ్రహ్మేమో మాయాశబలిత బ్రహ్మగా ఉన్నవాడు కారణంగా ఉన్నాడు, కారణ బ్రహ్మగా సృష్టికి కారణంగా. కాబట్టి దీనికి అతీతమైనటువంటి బ్రహ్మ ఎట్లున్నాడంటే, ఈ బ్రహ్మ లక్షణాలు లేనివాడు, ఈ బ్రహ్మ సర్వకారణమైనప్పుడు పరబ్రహ్మ సర్వకారణము లేని బ్రహ్మ, ఈ బ్రహ్మేమో సర్వకారణము అయినవాడు, ఆ బ్రహ్మమేమో ఏ కారణము లేనటువంటి సర్వకారణము కానటువంటి పరబ్రహ్మ, సర్వకారణత్వం లేనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ. సర్వకారణత్వం ఏ కారణత్వము లేదు, దాంట్లో నుంచి వ్యక్తం కావడానికి కానీ, మళ్ళీ మాదంకారంగా ఓంకార బిందువుగా ఇవన్నీ ఏర్పడడానికి కూడా దాంట్లో కలిగిన చలనం వల్ల బయటికి ఓ ప్రణవనాదం వ్యక్తమై శబ్దమై అన్నీ ఏర్పడడానికి కారణమైనటువంటి దాన్ని ఏవి కూడా లేవు ఈ పరబ్రహ్మంలో. దాని అదేం చెప్పలే, ఇది వ్యక్తమై ఈ విధంగా రూపం చెంది ఈ విధంగా మార్పులు పరిణామం చెందమని. కాబట్టి స్వతసిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. కార్యకారణానికి అతీతమైనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ, కార్యం గాని కారణంగా గాని రెండు కానటువంటి స్థితిలో ఉన్నది పరబ్రహ్మ. ఈ విధముగా పరమునకు పరమైన పరబ్రహ్మ పరాత్పరం. ఈ విధంగా పరమునకు పరమైనటువంటి బ్రహ్మ పరాత్పరం. కాబట్టి ఏం చేద్దామంటే, ఇప్పుడు కొంచెం మాట్లాడే అంశాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ రికార్డు కాకుండా మనం ఆయన ఇప్పుడు మంగళహారతి ఇచ్చిన తర్వాత మనం 10 నిమిషాలు, మిగిలిండే 10 నిమిషాలు ఒక
విషయం పైన చర్చ పెట్టుకుందాం. నేను అది వివరించాలనుకున్నా. మళ్ళా ఏమవుతుంది అంటే అన్నీ ఆన్ చేసి ఒకేసారి శబ్దాలు రాకుండా మంగళహారతి ఇవ్వు. మంగళహారతి ఇచ్చిన తర్వాత మనం ఒక అంశం పైన చర్చ 10 నిమిషాలు వింటే అప్పటికి సరిపోతుంది టైం. అది మంగళహారతి అన్న నేను చెప్తాను. ఓం శ్రీ పూర్ణానంద పుల్లయార్య మహాప్రభుకు జై. శ్రీ విరగితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతికి. జై గురుస్వాములు. జై గురు.